మన కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు? మీ యొక్క అంటే ఈ 100 రోజుల సుపరిపాలన అనుకోండి, దీంట్లో మీరు మంచి పాలన అని మీకు ఏమేమి అంశాలు అనిపించినాయి మీకు? అంటే మంచి పాలన సుపరిపాలన అనుకోవటానికి లేదండి. ఎందుకంటే 100 రోజుల్లో ఏం చేయగలుగుతారండి ఎవరైనా? ఇప్పుడు ఆవకాయ అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టరు కదా. అన్నప్రాసన రోజు ఏది పెట్టాలో అదే పెడతారు. అందుకని మనము పరిగెత్తి పాలు తాగే కన్నా నిమ్మలంగా నీళ్లు తాగటం కరెక్టు. అంటే నేనేమన్నానంటే అన్నం అంతా ఉడికే మొదట అసలు మీరు అన్నది బాగుంది, కానీ అసలు చూడగానే ఇప్పుడు ఆ ఇంట్లో ఆడపిల్ల ఎలా ఉందని చూడడానికి ఏదో కాళిమెట్లు అంటారు. నిజం, మీరు ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు కానీ. కాదండి, ఇంటి ముందు ముగ్గేసి ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు అంటారు, అవన్నీ కాదండి. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది 100 రోజులు పాలన. ఈ 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఈ వరదలు అనే ఒడిదుడుకు చాలా సీరియస్గా వచ్చింది. దీనికంటే ముందు పాలన వీళ్ళు అధికారంలోకి రాగానే ఫస్ట్ వాళ్ళు తీసుకున్నది ఏంటి అంటే అమరావతి, పోలవరం, ఈ రెండే తీసుకున్నారు వాళ్ళు. ఈ రెండు కళ్ళు లాంటివి, ఈ రెండింటి గురించి మేము చాలా సీరియస్గా పెడతాం దృష్టి అని చెప్పి ఇప్పుడు పోలవరం దాదాపు పనులు ఆపేశారు వాళ్ళు. ఏదో నటిస్తూ ఉన్నారు. అందుకని చెక్క ఎక్కడుంది, మొక్క ఎక్కడుంది, సొవ్వ ఎక్కడుంది, రాయి ఎక్కడుంది, సిమెంట్ ఎక్కడుంది, ఆ కొన్న సిమెంట్ ఎంత గడ్డగట్టిపోయింది ఏంటి అవన్నీ చూసుకోవడమే సరిపోతుంది. అది కాంట్రాక్టర్ల బాధ్యతే కావచ్చు, కానీ నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్లు వ్యవహరించిన పద్ధతి కూడా అక్కడ తెలుస్తూనే ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీనండి ఒక్కటి మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ విషయంలో పోలవరాన్ని పట్టాలు ఎక్కించడం అనేది వేరెవరి వల్ల సాధ్యం కాదండి. అది మనం ఒప్పుకుని తీరాలి. అలాగే అమరావతి కూడా 5 సంవత్సరాల నుంచి పడవబడిపోయిన భూములన్నింటినీ క్లియర్ చేసి రాయి ఎక్కడుంది, రప్ప ఎక్కడుంది, కరెంట్ స్తంభం ఎక్కడుంది, కరెంట్ వైర్లు ఎక్కడున్నాయి అన్నీ చూసుకోవాలి కదా. అది కూడా అర్ధరాత్రి ఆపేసిన ప్రాజెక్ట్ కదా. ఆ రెండింటి మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి ముందుకెళ్తున్నారు. ఇంకోటి కృష్ణకుమారి గారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈ 100 రోజులకి 100 ఆరోపణలు చేశారండి. అదే వాళ్ళు ఎన్నైనా చేస్తారండి, కాకపోతే ప్రజలు కూడా మరీ అంత అమాయకులు కాదు, అంత అబద్ధాలు చెప్తే నమ్మేసేంత అమాయకులు కాదు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళ విఘ్నత ఏదో మొన్న ఎలక్షన్లోనే చూపించుకున్నారు. ఇప్పుడు ఆంజనేయుడి మీద కుప్పుగంతుల్లాగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడితే. అదే అనుకోనివ్వండి, పర్వాలేదు. కానీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటండి, మంత్రివర్గ కూర్పు అవి చేసుకుంటూ ఓ పక్కన ఈ పనులు మొదలెడితే అన్నిటికన్నా పెద్ద సవాల్ ఏమైందంటే వీళ్ళకి ఈ రికార్డులు చాలా అవకతవకలుగా ఉన్నాయి. ఈ రికార్డులు సరి చేసుకోవటమే వీళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు వైజాగ్లో చూశారు, భూములు కుంభకోణం విషయం బయటకు వచ్చింది. దానిని చాలా సమర్థవంతంగా ఒక రకంగా వేరే ఇంకెవరైనా ఉండుంటే కనుక చాలా దుమ్మెత్తిపోసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే చట్టం పంతాన్ని చేసుకెళ్ళాలి. మనకు అక్కడ కావాల్సింది విజయసాయిరెడ్డి క్యారెక్టరో, శాంతి ఎవరితో బిడ్డను కనదో అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. మనకు కావాల్సింది ఏంటి, ధర్మాదాయ దేవాదాయ శాఖ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయినయ్యా, అది మనకి కావాల్సిన పని అని చెప్పి ఆ పని మీద ఆ విషయం. అలాగే ఇంకోటి ముఖ్యంగా వీళ్ళు దొంగ నరిసినట్లు వీళ్ళు అల్లుకల్లోలు చేసి తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల మీదకి దొమ్మిలికి వెళ్ళి నానా హడావుడి చేసి చూసాం కదా మనము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్లా చేశాడు, తిరుపతిలో ఆయన మీద ఎట్లా చేశారు, నాని అన్నాయన్ని ఎట్లా చావగొట్టి చెవులు వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ. సరే, ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మరి కార్యకర్తల్ని కాపాడుకోవాలి, కార్యకర్తలకి ధైర్యం చెప్పాలి, అది ఒక పని అయిపోయింది. అలాగే వీళ్ళని కేసు పెడితే ఒక ప్రాబ్లము, పెట్టకపోతే ఒక ప్రాబ్లం. పెడితేనేమో అదిగో వచ్చేసారు అప్పుడే కక్ష సాధింపు అంటారు, పెట్టకపోతేనేమో మరి వీళ్ళు ఇలాగే బయట సభ్య సమాజంలో తిరుగుతూ ఉంటే కనుక వీళ్ళు ఇంకా ఎంత అరాచకాలు చేస్తారో అనే భయం అయిట్టు ఉంటుంది. పైగా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి తెలుగుదేశం అధినాయకత్వానికి వస్తున్న ఒత్తిడి ఏంటి అంటే
ఈ 5 సంవత్సరాలు అరాచకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మమ్మల్ని ఇలా బతకనివ్వలేదు, మమ్మల్ని అలా బతకనివ్వలేదు, మాకు చాలా ఇబ్బందులు పెట్టాడు. అసలు మేము పారిపోయి సొంత ఇల్లు వదిలేసేసి 6 నెలలు 7 నెలలు పార్టీ ఓడిపోయినప్పుడు మేము ఎక్కడో దాక్కోవాల్సి వచ్చింది. ఇవాళ మీరు వాళ్ళకేంటి ఇంత బాగా చూసుకుంటున్నారు వాళ్ళని, అంటే వాళ్ళనేమి మీరు ఇబ్బందులు పెట్టట్లేదు, కేసులు పెట్టట్లేదు అని కార్యకర్తల దగ్గర నుంచి మధ్య తరహా నాయకుల దగ్గర నుంచి తెలుగుదేశం ఒత్తిడి ఉంది. అంటే ఇది వ్యవస్థలు నడపటం, వ్యవస్థల్ని చేతిలో పెట్టుకోవటం చంద్రబాబు నాయుడు వల్ల కాదా అని మాట్లాడే వాళ్ళు అనలిస్టులు. అలాగే ఎంత రెచ్చగొట్టే విధంగా చేశారో మనం చూసాం. అంత రెచ్చగొట్టినప్పటికీ కూడా సంయమనం పాటిస్తున్నారు చూడండి, అది అన్నిటికన్నా పెద్ద విజయం. అది కావాలి. ఎందుకంటే మనకి వాళ్ళ పదవి వచ్చింది ప్రతిపక్షం వాళ్ళ మీద దాడులు చేయటానికి కాదు, ప్రతిపక్షంలో ఉన్న అమాయకుల జోలికి మనం వెళ్ళటం కాదు, లేదు ప్రతిపక్ష నాయకుల్ని బతకనివ్వకుండా చేయటం కాదు. మనకు అధికారం వచ్చింది ఎందుకంటే ప్రజలకి సేవ చేయడానికి, వాళ్ళకి మంచి పరిపాలన అందించడానికి. ఈ విషయంలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఒంటెద్దు పోకడికి వెళ్లాల్సి వచ్చింది పార్టీలో. అన్ని వైపుల నుంచి నువ్వేమీ చేయవేంటి, అసలు నీకేమీ నీ జైలు జీవితం గుర్తు రావట్లేదా అని ఇష్టానికి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉంటే మళ్ళీ అలాగే రెడ్ బుక్ అన్నావేంటి, రెడ్ బుక్ సంగతి ఏంటి అంటే అదంతా ఒత్తదేనా అని రెచ్చగొట్టడం ఒకవైపు నుంచి వైసీపీ వాళ్ళు. లేదు మా వాడు ఇది చేసేస్తాడు అది చేస్తాడని ఈ పార్టీ కార్యకర్తలు చెప్పటం. వీటన్నిటి మధ్యలోనండి ఇప్పుడు జత్వానీ కేసు వచ్చింది. జత్వానీ కేసు వస్తే వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఉండున్నట్లయితే కనుక చాలా హడావుడి చేసేసేవాడు. హడావుడి చేసేసి ఈ పాటికి 15-20 మందిని జైల్లో పెట్టేసేవాడు. పైగా ఆయన అంటుంటాడు కదా, జైలుకి వెళ్తే ఎంత కష్టమో మీకు తెలుసా అంటాడు. అంటే ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి దేశం అంతా జైలుకి వెళ్ళాలన్నట్లుంటుంది ఆయనకి. మరి ఆ కేసును కూడా చాలా నిబ్బరంగా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. మరి వరదల విషయం ఇప్పుడు నిజంగా ఆ వరదలండి నిజంగా నేను కొద్దిగా మిగతా స్టేట్ చూశాను, తమిళనాడు కానీ కర్ణాటక వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నమాట. వాట్ ఈ బ్యూటిఫుల్ చీఫ్ మినిస్టర్, హౌ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దట్ సమ్ జేసీబీ అంటే అర్థం లేదు వాళ్ళకి. అవును అలా ఉండటం ఒక రకంగా నవీన్ పట్నాయక్ చేశాడండి ఒకప్పుడు ఒరిస్సాలో, మళ్ళీ చంద్రబాబు నాయుడే చేశాడు ఇట్లాగా. పైగా ఆయన చేయటం వల్ల లాభం ఏంటి అంటే అధికారులందరూ పనిచేశారు, అలాగే పార్టీ కార్యకర్తలందరూ పనిచేశారు. ఇప్పుడు మినిస్టర్లందరూ రోడ్డు మీద ఉన్నారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా అధికారంలో ఉన్న మంత్రి ఎంతైతే కష్టపడ్డాడో అతను కూడా అంతే కష్టపడ్డాడు. మరి అన్నిటికన్నా ముఖ్యమండి ప్రజల్ని భాగస్వామ్యం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సఫలీకృతుడయ్యాడని చెప్పొచ్చు. ఈ 100 రోజుల్లో ఏం సాధించారు అంటే ప్రజల్ని విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలు సహాయ సహకారాలు చేసే దానికి పురికొల్పాడు, భాగస్వామ్యం చేశాడు అన్నది నాకు వీటన్నిటికన్నా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇదండి. ఇప్పుడు ఆయన నీళ్ళల్లోకి రాకపోయి ఉంటే కనుక వేరే వాళ్ళు నీళ్ళలోకి వస్తారా? వాళ్ళు బయటే ఉంటారు. పనులు జరుగుతాయా? జరగవు. అలాగే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి కాల్ చేసేసి ఇది మీ విధి, ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అంత బాగున్నప్పుడు మీరు బాగానే తిన్నారు కదా, బాగానే బిజినెస్లు చేసుకున్నారు కదా, అన్నీ బాగున్నాక మళ్ళీ బిజినెస్ చేసుకోండి, కానీ ఇప్పుడు మటుకు మీరు ఫుడ్ ఇవ్వాల్సిందే అని వాళ్ళతో ఫుడ్ ఇప్పించటం. అలాగే పాలు ఇచ్చేవాళ్ళని, పాలు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళని ఎవరి దగ్గర ఏముంటే అందరినీ భాగస్వాములు చేశాడండి. అన్నిటినీ మించి మంచినీళ్ళు వేరే ఊర్ల నుంచి ట్యాంకర్ల మీద ట్యాంకర్లు ఆయన పిలిపివ్వగానే కొన్ని వేల ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్లు వచ్చేసినాయి. ఇది మామూలు విషయం కాదండి. ఇది ఏంటి అంటే ఇట్లా చేయాలి అంటే ఒక రకమైన నాకేమనిపించిందంటే ఆ రోజు అవన్నీ చూస్తుంటే ఒకానొక కాలంలో స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలు ఇలా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. పీపుల్స్ పార్టిసిపేషన్ అది ఎప్పుడు వస్తుందంటే నాయకుడు ముందడుగేసి మార్గదర్శకంగా ఉంటే వెనకమాల వాళ్ళు వస్తారు.
అలాగే ప్రజలు కూడా వస్తారు. ఈయన ఏం సాధించాడు 100 రోజుల్లో అంటే 100 రోజుల్లోనండి ఒక 100 పరిశ్రమలు తీసుకురాలేకపోవచ్చు, లేకపోతే ఇంకోటి చేయలేకపోవచ్చు. కానీ మనం విపత్కర పరిస్థితుల్లో ఎలా సెన్సిబుల్గా పనిచేయాలి, సమయమును ఎలా పాటించాలి, ప్రజలకి ఎలా సింపతి ఇవ్వటం చాలా ఈజీ అండి. చాలా మంది వచ్చి సింపతిగా మాట్లాడి వెళ్ళారు, కానీ ఎంపతి వాళ్ళతో సహానుభూతిని చెందటం ఉంది చూసారా, అది మామూలుగా అందరూ చేయరండి. చాలా తక్కువ మంది చేస్తారు, మాటలు చెప్పి తప్పుకుంటారు. అందుకని ఇలా ఏ రకంగా చూసినా కానీ 100 రోజుల పాలనలో ఆయన చేసింది ఏంటి అంటే, ఆయన ఏదో కక్షలకి కార్పణ్యాలకి వెళ్లకుండా నన్ను చేసుకుంటా ముందుకెళ్ళారు. ఇది గొప్ప విషయం అండి. ఈ 100 రోజుల పాలనలో సాధించింది అదే నేను నమ్ముతున్నాను. అలాగే ఈయన వచ్చాడు అనగానే చాలా కంపెనీలు ముందుకు వచ్చి పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చారని మనకు తెలుస్తుంది. అమరావతి పనులు స్టార్ట్ అయినాయి, పోలవరం పనులు స్టార్ట్ అయినాయి. అంతా చేసి 100 రోజులండి.